హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. 10 ఏళ్ల పాలన ట్రైలరే దేశాభివృద్ధికి మరింత శ్రమిస్తాం నరేంద్ర మోదీ చెప్తుండు. 10 ఏళ్ల పాలన ట్రైలరేనట. మరి 10 ఏళ్ల పాలన ట్రైలర్ అయినప్పుడు ట్రైలర్‌లో 303 నుంచి 240కి పడిపోయింది. ట్రైలర్‌లోనే ఇట్లుంటే మరి అసలు పరిపాలన చూస్తే మరి 240 నుంచి 100కి పడిపోద్దా? అనేది పెద్ద ప్రశ్న. 10 ఏళ్ల పాలన మాది ట్రైలరే ఇక చూస్తారు ముందు అంటుండు నరేంద్ర మోదీ. మరి ఏం చూస్తారు? ఏం చేస్తారు? అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్లలో చేయింది ఏం చేసే అవకాశం ఉంది? ఈ 10 ఏళ్లలో మీరు చేసిన ఘనకార్యాల వల్లనే 240కి పడిపోయారు ఇయాల సింగిల్ డిజిట్‌గా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా. అంటే మ్యాజిక్ ఫిగర్ 272ని దాటకుండా 240 దగ్గరే ఆగారు మీరు. మీ ట్రైలర్‌కే ఎట్లుందంటే అసలు పరిపాలన చూస్తే రేపు మిమ్మల్ని డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశం ఉంటదా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే అపోజిషన్ కూడా చాలా బలపడ్డది. ఇండియా కూటమి 234 సీట్ల దగ్గరకొచ్చారోళ్ళు. ఇయాల మీరు 1, 2 పార్టీలు చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు అట్లాంటి 1, 2 పార్టీల నాయకులు మీకు జత కట్టకపోతే మీ పరిస్థితి అలా అపోజిషన్‌లో కూర్చునే పరిస్థితి. అంటే మీ ట్రైలర్ అట్లుంది. కాబట్టి ఆయన చెప్తుండు మాది 10 ఏళ్ళు జరిగింది ట్రైలరే ఇప్పుడు వచ్చేది చూస్తారని మరి ఏం చేస్తారో చూడాలి. ఆహ్, ఎన్‌డీఏ అంటే న్యూ డెవలప్‌మెంట్, ఆస్పిరేషనల్ ఇండియా, దేశహితమే మా కుటుంబం ఏకైక లక్ష్యం, అతి బలమైన విజయవంతమైన సంకీర్ణం. అధికార దాహంతోనే విపక్షాల కలయిక ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని పోగొట్ట చూశారు. ఇండియా కూటమిపై మోదీ తీవ్ర విమర్శలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఉద్దేశించి ప్రసంగం. అధికార దాహంతోనే విపక్షాల కలయికట. మరి మీదేంటిది? నరేంద్ర మోదీ గారు మీదేంటిది? అధికార దాహంతోనే విపక్షాలు కలిసినయి ఓకే. వాళ్ళు అధికారంలో రాట్ల ప్రతిపక్షంలో కూర్చున్నారు. మీరెందుకు వంగి వంగి నితీష్ కుమార్‌కి, చంద్రబాబు నాయుడు గారికి వంగి వంగి వినయంగా దండాలు పెట్టే పరిస్థితికి ఎందుకొచ్చింది? అది కూడా అధికార దాహమే గదా! వాళ్ళదొక్కటే అధికార దాహం అయితే ఎట్లా? మీది కూడా అధికార దాహమే గదా! ఎప్పుడైతే సీట్లు తగ్గినాయో మీ యాటిట్యూడ్ అంతా చేంజ్ అయింది. మీ యాటిట్యూడ్ గతంలో ఎట్లుండేది? చాలా అహంకారపూరితంగా, ప్రతిపక్ష నాయకులను లెక్క చేయకుండా, ఈడీ, సీబీఐ, ఐటీ ఇట్లాంటి దాడులు చేపిచ్చి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇయాల అరవింద్ కేజ్రీవాల్ జైల్‌లో ఉండు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక విద్యలో సంస్కరణలు తీసుకొచ్చిండు ఢిల్లీలో. హెల్త్‌లో సంస్కరణలు తీసుకొచ్చిండు. అట్లాంటి వ్యక్తిని తీసుకుపోయి ఒక కుంభకోణం అని చెప్పి ఢిల్లీలో జైల్‌లో పెట్టారు. ఇదే మీ బీజేపీ పార్టీలో, మీ బీజేపీ మిత్రపక్ష పార్టీలో అనేక మంది ఉన్నారు అవినీతి ఆరోపణలు ఉన్నోళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే మీ కండువా కప్పుకుంటారో ఖతం ఆయన నీతివంతుడైపోతాడు. ఇక ఆయన ఏదో పుణ్యస్నానం చేసి పుణ్యమూర్తి అయినట్టు మీరు చెబుతారు. అంటే బీజేపీ అలయన్స్ పార్టీలో ఉంటే నీతివంతులు. బీజేపీ అలయన్స్ పార్టీలో ఉంటే ఈడీ ఉండదు, సీబీఐ ఉండదు, ఐటీ ఉండదు. అంటే అధికార దాహం కోసం వాళ్ళు చేస్తే మీరు చేసేది అదే కదా! అంటే మీ పార్టీకి జత కడితేనే మంచోళ్ళు. మీ పార్టీకి జత కట్టకపోతే మంచోళ్ళు కాదు. కాబట్టి మీది కూడా అధికార దాహమే. అధికార దాహం కాబట్టి ఇయాల మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాకపోయినా మీకుండొచ్చు ఆ రైటు. అంటే రకరకాల పార్టీలను కలుపుకొని ఎన్‌డీఏ కూటమి కట్టుకొని చేయొచ్చు. కానీ మాది కూడా అధికార దాహమే అనండి. వాళ్ళది ఎట్లా అయితే మీది కూడా ఏ పొలిటికల్ పార్టీ అయినా అధికారం కోసమే రాజకీయాలు చేద్ది. అధికారం కోసమే ఇయన్నీ వ్యవహారాలు ఎత్తులు జిత్తులేసేది. కాబట్టి అవతలోళ్ళ మీద మనం చెప్పే ముందు మంది కూడా చూసుకోవాలి. ఇది రేపు మోదీ ప్రమాణ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ముహూర్తం. ఇది ఎన్‌డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీ నిన్న ఎన్నుకున్నారు. ఎన్నుకున్న దాంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ బీహార్ నుంచి వీళ్ళు మిత్రపక్ష పార్టీలుగా వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని రాష్ట్రపతికి కూడా లేఖ ఇచ్చారు. ప్రధానమంత్రిగా ప్రపోజ్ చేస్తూ రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందట. దానికి సంబంధించి ప్రధానంగా వార్తలిచ్చారు. ఇంకోటి ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా? రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ దాడులు, వైసీపీ కార్యకర్తలు వారి ఆస్తులే లక్ష్యంగా విధ్వంసం. పోలీసుల సమక్షంలోనే బెదిరింపులు, దాడులు, ఆస్తుల ధ్వంసం. నిస్తేజంగా పోలీసు యంత్రాంగం పరోక్షంగా రెచ్చగొడుతున్న చంద్రబాబు. వైసీపీ కవింపులపై టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలంటూ ట్వీటు. తాను ప్రమాణ స్వీకారం చేసేదాకా ఇవి కొనసాగాలని పరోక్ష సంకేతాలు. ఇది టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సొసైటీ అధ్యక్షుడు పిచ్చిరెడ్డి అంట గొడ్డలతో నరికారు. తలని పచ్చల గొడ్డలతో నరికారు. ఇది మరి ప్రజాస్వామ్యం ఉందా? ఆటవిక రాజ్యమా? పదే పదే చంద్రబాబు నాయుడు గారు నా సీనియారిటీ 45 సంవత్సరాల రాజకీయ జీవితం. నాకు విజన్ ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోతా. ఈ రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నేను పొత్తు పెట్టుకున్న ఎన్డీఏతోని, బీజేపీతోని అనడం. ఇయాల అధికారం ఇచ్చారు. ప్రజలు మీకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. కేంద్రంలో కూడా మీరు కీలకమైన స్థానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీ చెప్పు చేతలతో నడిపించే స్థాయికొచ్చారు. ఇయాల మీరు జేయాల్సిందేంటి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకోవాలి. రాజకీయ కక్షలతోని ప్రేరేపించి వేరే పార్టీ నాయకుల పైన
ప్రతిపక్ష పార్టీ నాయకులపైన దాడులు చేయించి సంయమనం పాటించాలి. వైసీపీ కవ్వింపు చర్యలు వైసీపీ కవ్వింపు చర్యలు ఎందుకు చేస్తుంది ఇప్పుడు? వాళ్ళు ఓడిపోయి వాళ్ళ వాళ్ళ ఫ్రస్ట్రేషన్‌లో, వాళ్ళ బాధలో వాళ్ళున్నారు. వాళ్ళు ఎవడు ఇంట్లోంచి బయటికే రావట్లే. వాళ్ళు ఇంక కవ్వింపు చర్యలు ఏం చేస్తారు? అధికార పార్టీ మీద ఏమైనా చేస్తే చేయాలా? రెచ్చగొట్టే కార్యక్రమాలు. ఇది కరెక్ట్ కాదు. మీకు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి, మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు పరిపాలన మంచిది అందించడానికి, సంక్షేమం చేయటానికి. మీరు ఇట్లా చట్టాన్ని చేతిలో తీసుకొని కార్యకర్తలతోని రెచ్చగొట్టే విధంగా చేస్తే, అతి తొందరలో మీకు ఏ స్థాయిలో అయితే ఇవాళ ప్రజలు పట్టం కట్టారో 136 స్థానాలతోని తెలుగుదేశం పార్టీ, కూటమిలో 164 స్థానాలతోని అదే స్థాయిలో పతనం చేస్తారు. అధికారం ఇయ్యాలన్నా, అధికారం తీసేయాలన్నా ప్రజల చేతిలో ఉంటది. ఇవాళ మీకు ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ ముందు వరకు కూడా 6 నెలల ముందు వరకు కూడా ఢిల్లీ పోతే అపాయింట్మెంట్ ఇచ్చిన దిక్కు లేదు. అపాయింట్మెంట్ ఇచ్చిన దిక్కు లేదు. అటు అమిత్ షా గాని, నరేంద్ర మోదీ గాని పట్టించుకోలే. బీజేపీ నాయకత్వం కనీసం ఈయన వైపు చూడటానికి కూడా ఇష్టపడలే. అట్లాంటిది ఇవాళ మీకు ఢిల్లీలో వంగి వంగి దండాలు పెడుతున్నారంటే అది ఎవరి చలవ? ఏపీ ప్రజలిచ్చిన హక్కు మీకు ఆ అధికారం ఇచ్చారు. 16 పార్లమెంట్ స్థానాలు మీకు ఇచ్చారు కాబట్టి ప్రజలిచ్చిన స్థానాలతోని, ప్రజలిచ్చిన బలంతోని ఇవాళ మీరు ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయికి వచ్చారు. అదే ప్రజలపైన మీరు ఇవాళ దాడులు చేస్తే ఆటవికంగా అప్రజాస్వామ్యయుతంగా ఇట్లాంటి దాడులు చేయటం వల్ల మళ్ళీ అదే ప్రజలు మీకు గాలి తీస్తారు. దాంట్లో డౌటే లేదు. అది ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మోడీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకొని పరిపాలన పైన, సంక్షేమం పైన, అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి తప్ప నేను మారింది చంద్రబాబు నాయుడిని చూస్తారా అన్నారు. మారటం అంటే ఇదా? మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదు. అడ్మినిస్ట్రేషన్‌లో రాజీ పడలేదు. కానీ మీరు మారిన చంద్రబాబు నాయుడిని చూస్తారంటే ఇట్లా దాడులు చేయించి మారటమా? లేదా పరిపాలనలో మార్పా? అడ్మినిస్ట్రేషన్‌లో మార్పా? సంక్షేమంలో మార్పా? అభివృద్ధిలో మార్పా? లేదు దాడులు చేయటంలో మార్పా? అనేది కూడా ఇలా ఏపీలో ప్రజలు చర్చించుకునే పరిస్థితికి వచ్చింది. మీరు గెలిచి వారం కూడా కాలేదు. వారం 10 రోజులు కాకముందే ఇట్లాంటి దాడులు, ఆటవిక చర్యలు ఉంటే మీకు ప్రజలిచ్చిన బలమే. ఎవరికిచ్చినా, ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి ఇచ్చినా ప్రజలు గెలిపిస్తేనే పవర్ వస్తది. ప్రజలు ఇస్తేనే బలం వస్తది. ఆ ప్రజలిచ్చిన బలాన్ని ఇట్లాంటి వ్యవహారాలకు దుర్వినియోగం చేస్తే మీ గాలి మళ్ళా తీసే అవకాశం ఉంటుంది. దాంట్లో డౌటే లేదు. అది ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతోని మీకు ఇచ్చిన పవర్‌ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఇచ్చిన పవర్ వలన ఇయాల ఇదే మోడీ, ఇదే అమిత్ షా మిమ్మల్ని కనీసం 5 సంవత్సరాల నుంచి అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితి ఉంటే, అవమానపరిస్తే, ఇయాల మిమ్మల్ని వాళ్ళే పిలిచి మీ అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితి ఎవరు కల్పించారు? ఏపీలో ఉన్న ప్రజలు కాదు. కాబట్టి ఏపీలో ఉన్న ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఏపీని అభివృద్ధి చేయాలి, ఏపీని సంక్షేమం వైపు, ఏపీని మంచి పరిపాలన వైపు తీసుకుపోయే చర్యలు చేయాలి తప్ప ఇట్లా గొడ్డలతోని దాడులు చేయటం, కర్రలతోని దాడులు చేయటం, కోడిగుడ్డు దాడులు చేయటం, ఇళ్ల మీదకు పోవటం, ఆఫీసుల మీదకు పోవటం, కార్లు పగలగొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయటం, ఇది చేస్తే ఇది మరో బీహార్ కింద పడింది ఏపీ. కాబట్టి ఆలోచన చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి దాదాపు 45 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. విజన్ ఉన్న లీడర్ అంటాడు. ఇట్లాంటి మార్పు కాదు మీ నుంచి కోరుకునేది. చంద్రబాబు నాయుడు గారు మారింది చంద్రబాబుని చూస్తారంటే ఇట్లాంటి మార్పును ప్రజలు కోరుకోవట్లేదు. ప్రజలు కోరుకునేది అభివృద్ధి చేయాలి, పరిపాలన చేయాలి, సంక్షేమం చేయాలి, అట్లాంటి వ్యవహారం చేయాలి, నిధులు తేవాలి, ప్రత్యేక హోదా తేవాలి, పోలవరం కంప్లీట్ చేయాలి, రాజధాని అమరావతిని కంప్లీట్ చేయాలి. ఆ మార్పు కోరుకుంటున్నారు ప్రజలు, మీరు గమనించాలి. ఇది సాక్షి పేపర్‌లో వార్త. కుర్చీలపై కన్ను, టీడీపీ నుంచి భారీగా ఆశావాహులు, జనసేనకు 5, బీజేపీకి 2 పదవులు. తమకు అవకాశం ఇవ్వాలంటున్న కొత్త ఎమ్మెల్యేలు, కత్తి మీద సాముల మంత్రివర్గ కూర్పు. కుర్చీలపై కన్నట ఏపీలో మంత్రివర్గ విస్తరణ పైన జూన్ 12న మధ్యాహ్నం 11:57 ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు. రేపు సాయంత్రం 7:15 మోడీ ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతారు. అట్ ద సేమ్ టైం అటెండ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అటు ప్రధానమంత్రిని, ఎన్డీఏ కూటమి నాయకుల్ని, అమిత్ షాని అందరిని ఇన్వైట్ చేస్తారట ఇక్కడ ప్రమాణ స్వీకారం విజయవాడలో. ఆ ప్రమాణ స్వీకారం జరిగే సందర్భంలో కొంతమంది మంత్రులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది క్యాబినెట్లోకి. దాంట్లో జనసేనకు 5 బెర్తులు అడుగుతుందట మంత్రి పదవులు, బీజేపీ 2 అడుగుతుంది. మొత్తం 7, మొత్తం 26 ఉంటాయి. 26లో 7 పోతే ఇంకా 19 ఉంటాయి. ఈ 19లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహామహులు గెలిచారు ఈసారి. అంటే ఎక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి 136 స్థానాలు గెలిచింది. అందులో చాలా సీనియర్స్ ఉన్నారు, పార్టీ ఫౌండర్ మెంబర్స్ ఉన్నారు. గోరెంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సార్లు కంటెస్ట్ చేసిండు ఎమ్మెల్యే.
10 సార్లు కంటెస్ట్ చేస్తే 7 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిండు. ఒకే పార్టీ, ఒకే సింబల్ నుంచి 10 సార్లు పోటీ చేసిన నాయకుడు ఆయనే ఈ రాష్ట్రంలో. అట్లాంటి నాయకులు ఉన్నారు. పయ్యవల కేశవులు ఉండు, ధూళిపాల నరేంద్ర ఉండు. ఇట్లా చాలామంది సీనియర్స్ ఉన్నారు. మరి ఈ సీనియర్స్‌ని అందరిని ఎట్లా అకామిడేట్ చేస్తారో ఎట్లా చేస్తారో ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు క్యాబినెట్‌లో అవకాశం 20 మందికి ఉంది. అందులో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు పోతే ఇంకా 18 ఉంటది. వాళ్ళిద్దరు మ్యాండేటరీ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి, ఈయన ఏదో ఒక మంత్రి ఐటీ మంత్రి చేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఇంకో 18 ఉంటుంది. ఈ 18లోనే సీనియర్‌ని అకామిడేట్ చేయాలి. దాంట్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి సామాజిక సమీకరణలు, రెడ్డి కమ్యూనిటీ, కాపు, తర్వాత కమ్మ కమ్యూనిటీ ఇట్లా ఈక్వేషన్స్ కూడా ఫాలో కావాలి. ఏం చేస్తారు మొత్తానికైతే కుస్తీ పోట్లయితే జరుగుతున్నాయి. మంత్రి పదవులపైన తెలుగుదేశం పార్టీలో కొంత మంత్రివర్గ విస్తరణ తర్వాత అసంతృప్తి కూడా వచ్చే అవకాశం ఉంది సీనియర్స్ నుంచి. ఎందుకంటే అందరిని అకామిడేట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పొత్తులో భాగంగా ఒక 5, 6 బెర్తులు అటు జనసేన, బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కొంత అసంతృప్తి అయితే వచ్చే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. 12 తర్వాత గానీ మనకి ఆ వివరాలు తెలవదు. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. బాబు, పవన్ గ్రేట్. వీరిద్దరి వల్లే ఏపీలో ఎన్డీఏకి మహర్దశ. మోడీ గారు చెబుతున్నారు. బాబు, పవన్ గ్రేట్ అంటే నిన్న ఎన్డీఏ కూటమి ఎంపీల మీటింగ్ జరిగింది ఢిల్లీలో. ఆ మీటింగ్ సందర్భించి 293 మంది ఎన్డీఏ కూటమి ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ బాబు, పవన్ గ్రేటు అంటే అది తెలుగు రాష్ట్రాల పత్రికలు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆ 2 వేసిన మిగతా నితీష్ కుమార్‌ని మిగతా వాళ్ళు కూడా పోయిండు. చిరాగ్ పాస్వాన్ వాళ్ళని కూడా. కాకపోతే మన తెలుగు స్టేట్‌కి సంబంధించి లీడర్స్ కాబట్టి వీళ్ళిద్దరి గురించి చెప్తున్నారు. బాబు, పవన్ గ్రేట్ అట. వీరిద్దరి వల్లే ఏపీలో ఎన్డీఏకి మహర్దశ పట్టింది. ప్రశంసల కలబోత, కరతాళ ధ్వనుల మోత. పవన్ కేవలం పవనం కాదు. పవన్ కేవలం పవన్ కాదు, తుఫాన్ అట. ఓ తుఫానైన పవన్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్‌ని బాగా పొగిడిండు. చంద్రబాబు నాయుడు గారిని పక్కన కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణ్‌ని పొగిడిండు. వాస్తవంగా పొగిడిన దాంట్లో కూడా అర్థం ఉంది. ఎందుకంటే ఇయాల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ క్యాండిడేట్‌లను పెట్టే పరిస్థితి కూడా లేదు కొన్ని చోట్ల. ఈ పొత్తు వ్యవహారం లేకపోతే. అట్ ద సేమ్ టైమ్ పవన్ కళ్యాణ్‌ను ఈ పొత్తు కుదిరించి చంద్రబాబు నాయుడు గారితోని ఇట్లా కూటమి ఏర్పాటు చేయకపోతే ఇవాళ ఏపీలో 16 ఎంపీ స్థానాలు వచ్చేవి కాదు. ఈ 16 ఎంపీ స్థానాలు అక్కడ ఉపయోగపడేవి. 21 ఎంపీ స్థానాలు మొత్తం కలిపితే కూటమి. ఈ 21 ఎంపీ స్థానాలే ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయడానికి ఉపయోగపడుతుంది. దీని అంతటికీ కేంద్ర బిందువు, దీని అంతటికీ పాయింట్ ఎవరంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఓట్ బ్యాంక్ చీలొద్దు. చంద్రబాబు నాయుడు గారితో నేను కన్విన్స్ చేస్తా. చంద్రబాబు నాయుడిని తీసుకొస్తాను. మీరు పొత్తు పెట్టుకోవాలంటే బీజేపీ అగ్రనాయకత్వం ఒప్పుకోవాలి స్టార్టింగ్‌లో. చంద్రబాబు నాయుడుతోని పొత్తు. తెలుగుదేశం పార్టీతోని పొత్తు ఇష్టం లేకపోతే అటు బీజేపీ అగ్రనాయకత్వాన్ని కన్విన్స్ చేసి మరి తెలుగుదేశం పార్టీతోని పొత్తు కుదిరించిండు. ఈ పొత్తు వలన ఇవాళ ఏపీలో 21 స్థానాలు వచ్చినాయి. ఈ 21 స్థానాలే అక్కడ కేంద్రంలో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలు కల్పించినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ నిజంగానే పవన్ కాదు, తుఫానే అది అనేది మోడీ స్పష్టంగా చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారి ముందే పవన్ కళ్యాణ్‌ని ఆకాశానికి ఎత్తిండు నరేంద్ర మోడీ. దీని ఇంపాక్ట్ నాకు తెలిసి భవిష్యత్తులో తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఎంత లేదన్నా బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్‌కే ఎక్కువ ప్రయారిటీ గాని, ఎక్కువ విశ్వాసం ఆయన పైనే ఉంది. చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ పైనే ఎక్కువ విశ్వాసం ఉంది. ఆయన కొంత నిబద్ధత గల నాయకుడు, మార్పు కోరుకునే నాయకుడు, కొంత కల్మషం లేని నాయకుడు అని చెప్పి ఆయన మీదనే ఎక్కువ విశ్వాసం ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఉండొచ్చు ఇప్పుడు అవసరం కాబట్టి. ఎందుకంటే ఎలక్షన్ ముందు, పొత్తుకు ముందు అసలు వాళ్ళు ఇష్టపడలే ఆయన కలవటానికి. అట్లాంటి పరిస్థితి ఇయాల అనివార్యం, అవసరం కాబట్టి సరే కలిసిమెలిసి ఉండొచ్చు. కాబట్టి ఇది ఎన్డీఏకి కొత్త చిగుళ్ళు, నవ్వులు, పువ్వులు, కరచలనాలు, అభివాదాలు, ఆలింగనాలు. మోడీకి పాదాభివందనం చేయబోయిన నితీష్ వద్దని వారించి నమస్కరించిన మోడీ. చిరాగ్ పాస్వాన్కు మోడీ ప్రత్యేక అభినందనలు. మెడ చుట్టూ చేయేసి భుజం తట్టి మరీ మెచ్చుకుంటూ. అది పార్లమెంటు సెంట్రల్ హాలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ పక్షాల సభ్యులు, ఆయా పార్టీల అధినేతలు, ఆపద్ధర్మ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ అయ్యారు. వారి సీట్లలో ఆసీనులయ్యారు. ఎన్డీఏ పక్ష నేత ఎన్నిక, మద్దతు ప్రకటనలు, ప్రసంగాలతో గంభీరంగా సాగిపోతున్న భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన, ఆ రాష్ట్ర నేతల ప్రసంగాలు, మోడీ ప్రశంసలు ఆసక్తిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించాయి. నేతల మోములో చిరుదరహాసాలు, అభివాదాలు, ఆనందాలు విరబూశాయి. మరోవైపు ఈ ముగ్గురు నేతలు మాట్లాడుతున్నప్పుడు ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సందర్భోచితంగా చప్పట్లతో మద్దతు ప్రకటించడం మరో విశేషం. ప్రధాని మోదీ నాయకత్వం గురించి టీడీపీ అధినేత, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నంతసేపు సెంట్రల్ హాల్లో కరతాళ ధ్వనులు మోతమోగాయి. మోడీని దార్శనికుడైన నేతగా చంద్రబాబు అభినందించారు. అలాగే పవన్ కూడా
మోడీని ఆకాశాన్ని ఎత్తారు. మీరు అధికారంలోకి వచ్చాక దేశం సగర్వంగా తలెత్తుకు నిల్చుందని శత్రువులు తలంచుకున్నారని అన్నారు. ఇది ఇక పవన్‌ను ఒక తుఫానుగా ప్రధాని అభివర్ణించారు. అంటే ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవటం, అభినందించుకోవటం, చప్పట్లు ఇయన్నీ జరిగినాయి. మొత్తానికది మరి ఇది ఈ ఈ ఈ పొగుడుకోవటం, ఈ చప్పట్లు, ఈ కథ అంతా ప్రజలు మీకిచ్చిందయితే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మంచి జేయాలి, పరిపాలన జేయాలి, అభివృద్ధి జేయాలని. మరది ఏ మేరకు జేస్తరు? ఈ బాండింగ్ ఎంతసేపు ఉంటది? ఎన్ని సంవత్సరాలు ఉంటది? ఎన్ని నెలలు ఉంటది? అనేది మనకి కాలం సమానం చెప్పింది. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు 2018లో మోడీ అసలు ఈ దేశంలో ఉండటానికి అర్హుడైన రాజకీయ నాయకుడు కాదు. అంత వరస్ట్ మనిషి అని అయాల తిట్టిన పరిస్థితి. మళ్ళీ అదే నోటితోని ఇలా మోడీ సరైన సందర్భంలో, సరైన సమయంలో, సరైన నాయకుడు ఈ దేశానికి దొరికిండు. ఈ దేశంలో ఇంత గొప్ప నాయకుడు లేడు. ప్రపంచంలో భారతదేశం దేశాన్ని ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడని మొత్తానికి ఆకాశానికి ఎత్తిండు నరేంద్ర మోడీ. మరి ఇది ఎక్కువ రోజులు ఉంటదా ఇట్లే? మళ్ళా ఏదైనా రాజకీయంగా విభేదాలొస్తే బయటకొచ్చి నరేంద్ర మోదీ వరస్ట్ మనిషి, నరేంద్ర మోడీ ఇట్లాంటోడు, అట్లాంటోడని మళ్ళా పాత పద్ధతిలో యూటర్న్‌ను తీసుకునే వ్యవహారం ఉందనేది మనకు భవిష్యత్తే సమానం చెప్పింది. అంటే కొన్ని గతంలో ఇన్న వాటికి, ఇప్పుడు మాట్లాడే వాటికి, గతంలో మాట్లాడిన వాటికి ఏంటంటే మనకే కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ షర్ట్ ఏసుకొని దేశవ్యాప్తంగా తిరిగిండు నిరసనగా. నరేంద్ర మోడీకి, అమిత్ షాకి నిరసనగా వాళ్ళ యొక్క పొలిటికల్ వ్యవహారాలపైన అనేక రకాల కామెంట్ చేసిండు వాళ్ళ పైన. ఇవాళ మళ్ళీ అదే వ్యక్తి నరేంద్ర మోడీ సరైన సమయంలో సరైన నాయకుడు వచ్చిండు ఈ దేశానికి. ఆయన లేకపోతే దేశం ఏడబోయేదో అని చెప్తుండు. కాబట్టి ఇది ఏంటంటే మనకే ఆశ్చర్యం ఉంటది. ఇదే నాయకుడు, ఇదే మనుషులు గురించి ఇట్లా 2 రకాలుగా చెప్తుంటాలక కాస్త మనకే ఇంటానికే ఎబెట్టుగా ఉంటది. కాబట్టి మళ్ళీ ఇదన్నా సరే కంటిన్యూగా ఉంటదా? మరి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ యూ టర్న్ తీసుకొని లేదు లేదు అని చెప్తారా అనేది చూడాలి. కొడాలి వంశీ ఇళ్లపై దాడి, ఇళ్లపై గుడ్లు రాళ్లు అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం. గుడివాడలో రోడ్లపై టపాసులు పేల్చిన టీడీపీ శ్రేణులు. కొడాలి డౌన్ డౌన్ అంటూ నినాదాలు. గుడివాడలో స్వల్ప ఉద్రిక్తత. అటు వల్లభనేని వంశీ ఇంటి వద్ద టీడీపీ ఆందోళన, కారు ధ్వంసం, గేట్లు పగలగొట్టేందుకు విఫలయత్నం. ఇది కొడాలి నాని గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వీళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ నుంచి మనకు కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. సరే ఓడిపోయిన తర్వాత ప్రజలు వద్దనుకున్నారు, ఓడించారు. తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఆడ. కాబట్టి మీరు చేయాల్సిందేంది? పరిపాలన చేయాలి. మీరు చేయాల్సిందేంది? ప్రజలకు మంచి చేయాలి. మళ్ళీ రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఇళ్లపైన కోడిగుడ్లు వేయటం, ఇళ్లపైన దాడులు చేయటం, ఇటుకలతోని రాళ్లతో దాడులు చేయటం, ఈ వ్యవహారం చేస్తే అంటే అధికారం ఇచ్చింది ఇట్లాంటి దాడులు చేయడానికి కాదు అనేది గమనించుకోవాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడరు. అది వైసీపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా అధికారాలు ఇచ్చేది మీకు ప్రజలు దేనికి ఇస్తారు అధికారం? ఇట్లాంటి ఒకళ్ళపైన ఒకళ్ళ కక్షలు తీర్చుకోవడానికి ఇయ్యరు అధికారం. పని చేయటానికి ఇస్తారు అధికారం. కాబట్టి దాన్ని గమనించుకోవాలా. ఈ కక్షలతోని, రెచ్చగొట్టే వ్యవహారాలతోని, దాడులతోని అధికారం శాశ్వతంగా ఉండదు. ఈ అధికారం ఇట్లే ఉంటదా ఏంది? ఏ పార్టీకైనా ఈ అధికారం ఇట్లే ఉండదు. ప్రజలు తీయాలనుకుంటే మళ్ళీ అధికారాన్ని తీస్తారు. ప్రజలు దింపాలనుకుంటే మిమ్మల్ని దింపుతారు. దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఈ అధికారాన్ని వాడుకోండి ప్రజల కోసం పనిచేయటానికి. అప్పుడు మిమ్మల్ని మళ్ళా ప్రజలు ఆశీర్వదించే, దీవించే అవకాశం ఉంటుంది తప్ప ఇది ఈ ప్రజాస్వామ్యయుతం కాదు. ఇది కరెక్ట్ కాదు రాజకీయంగా. రాజకీయాలు ఎట్లా ఉంటుంది? ఓట్ల వరకే, ఆ పోలింగ్ వరకు, ఆ ఓటింగ్ వరకు రాజకీయాలు ఉండదు తప్ప నిత్యం రాజకీయాలుండి వాడే పార్టీ నేనే పార్టీ, వాడే పార్టీ నేనే పార్టీ, వాడి సంగతి ఏంది, నాకు పవర్ వచ్చింది చూస్తా అని చెప్పి కొడాలి నాని అనేక రకాలుగా విమర్శలు చేసిండు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. కొన్ని అన్‌పార్లమెంటరీ వర్డ్స్ కూడా వాడిండు. దాంట్లో డౌట్ లేదు. అది అందరం విన్నదే. వీడియోలు, ఆడియోలు వచ్చినాయి. అది తప్పే. దాన్ని లీగల్‌గా ఎదుర్కోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లో తీసుకొని అసలు ఎవడు పడితే వాడు పోయి ఇళ్ల మీద పడి దాడి చేస్తే ఏంటి అసలు దాని పరిస్థితి? ఈ ముసుగులో అనేక రకాల అసాంఘిక శక్తులు బయటకొస్తాయి. అనేక రకాల ఒక కొడాలి నానియే కాదు. కొడాలి నాని అనే పేరు చెప్పి రకరకాల వ్యక్తులపైన దాడులు చేసి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించే పరిస్థితి కూడా వద్దు కదా! అప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటది? ఉంటదా? ఆగిద్దా? ఎవరైనా కంట్రోల్ చేయలేస్తారా? వీటిని ఈ ఆదిలోనే తుంచితే తప్ప ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యవహారాలు పొలిటికల్‌గా ఏ పార్టీ చేసినా తప్పే. ఆయన తిట్టుండొచ్చు. ఆయన అవినీతి చేసి ఉండొచ్చు, అక్రమాలు చేసి ఉండొచ్చు. మీరన్న ప్రకారం అనేక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల పైన ఎంక్వైరీ చేసుకోండి. అధికారం వచ్చింది మీకు. పొలిటికల్ పార్టీగా మీకు ఒక ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. అట్లా తీసుకోండి. లీగల్‌గా తీసుకోవచ్చు, జైలుకు పంపొచ్చు తప్పులుంటే. తప్పు లేదు అందులో.
కానీ మమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టిండు కాబట్టి మేము కూడా వ్యక్తిగతంగా దాడులు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏమైద్దంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. సరే మీకు కొడాలి నాని గారి టార్గెట్ ఉండొచ్చు. కొడాలి నాని టార్గెట్ ఉండొచ్చు. కొడాలి నాని మిమ్మల్ని వ్యక్తిగతంగా దుర్భాషలాడి ఉండొచ్చు. మీకు ఆయనకి వ్యక్తిగతంగా ఉండొచ్చు. మీ వ్యక్తిగత పంచాయతీ వల్ల ఈ వ్యవస్థకి చెడు పేరొస్తది. వ్యవస్థ మీద ఆ ఎఫెక్ట్ పడిద్ది. వ్యవస్థలో మిగతా వ్యాపార వర్గాలు, వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు భయపడే పరిస్థితికొస్తది. వాళ్ళు రేపు రేపు ఇట్లాంటి కొడాలి నాని లాంటి వ్యక్తులపైన దాడులు చేసినోళ్ళు ఆగుతారా? వ్యాపారవేత్తలను బెదిరిస్తారు. రకరకాల బ్లాక్ మెయిలింగ్ ఉంటాయి. దందాలుంటాయి. ఇయన్నిటికి హేతు అయిద్దది. కాబట్టి వాటిని కంట్రోల్ చేసే బాధ్యత ఇయాల అధికార పార్టీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రధానంగా ఉంది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇక సమిష్టి నిర్ణయాలు ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా, జీవన నాణ్యతపై దృష్టి సారిస్తా, సామాన్యుల జీవితాల్లో కనీస స్థాయికి జోక్యం, ఎన్డీఏ ఎంపీలకు 24/7 అందుబాటులో ఉంటా. ఏపీ విజయం, అభివృద్ధి ఆకాంక్షల ప్రతిబింబం, చంద్రబాబుకు పేదల సంక్షేమమే ముఖ్యం. పవన్ కేవలం పవన్ కాదు, ఒక తుఫాన్. కాంగ్రెస్ వచ్చే 10 ఏళ్లలో కూడా 100 దాటదు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది. అందుకే మాకు రెట్టింపు సీట్లు. ప్రధాని మోదీ, ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవేనిక, చంద్రబాబు, నితీష్, పవన్ తదితరుల మద్దతు. ఇక సమిష్టిగా నిర్ణయాలు ఉంటాయంటే ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగానే పనిచేస్తారట. ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలకి, మొత్తం ఎంపీలకు కాదు, ఓన్లీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలకి 24/7 అందుబాటులో ఉంటా నేను. జీవన నాణ్యతపై దృష్టి సారిస్తారట. మరి ఈ 10 ఏళ్ళు దేనిపైన పెట్టిండో తెలియదు. ఈ 10 సంవత్సరాల అధికారం 2014 నుంచి 24 వరకు మరి ఈ జీవన ప్రమాణము, పేదల్ని బతుకులు మార్చడానికి దృష్టి పెట్టలేదా? ఇప్పుడు పెడతా అంటుండు. ఇంకోటి, చంద్రబాబుకు పేదల సంక్షేమం ముఖ్యమని మోడీ చెప్తుండు. పవన్ కేవలం పవన్ కాదు, తుఫాన్ అంటుండు. చంద్రబాబు పేదల సంక్షేమం ముఖ్యం. కానీ ఇదే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి పైన 2018 నుంచి 19 కాలంలో అనేక రకాల విమర్శలు చేసిండు. ఆయన పోలవరాన్ని ఏటీఎం చేసుకున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. మరి ఈ ఆటకు వచ్చేటలకే చంద్రబాబుకి పేదల సంక్షేమం ముఖ్యం. పేదల సంక్షేమం ముఖ్యమైన వ్యక్తి పైన మీరు పోలవరం ఏటీఎంలకు చేసుకొని అవినీతి అక్రమాలు చేసిందని ఎట్లా ఆరోపించారు? దేన్ని నమ్మాలి ఇవాళ ప్రజలు? కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉంటాయి. అసలు ప్రజలు వినటానికే ఒక రకంగా అసలు ఇది వీళ్ళేనా మాట్లాడేదని ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. మోడీని తిట్టే అమిత్ షాని, మోడీని, అమిత్ షా పైన మీద కోడిగుడ్లు వేయించి తిరుపతి వస్తే. మళ్ళీ ఇదే చంద్రబాబు గారు మోడీని సరైన సమయంలో సరైన నాయకుడు దేశానికి దొరికిండు, ఇంకేంత అద్భుతం ఎక్కడ దొరకదని చెప్పా. అంటే మీరే తిడతారు, మీరే పొగుడుతారు, దాన్ని వినాలి ప్రజలు, దాన్ని పాటించాలి. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. సరైన టైంలో సరైన నేతట. మోదీపై చంద్రబాబు ప్రశంసలు జల్లు, ఎన్నికల్లో రాత్రింబవళ్ళు కష్టపడ్డారు, మోదీకి సంపూర్ణ మద్దతు మేము ఇస్తాం అని చెప్పి చెబుతుండు. ఇది వార్త. నీట్పై నీలిలీడలు, పరీక్ష నిర్వహణ ఫలితాలపై తీవ్ర ఆరోపణలట. ప్రశ్నాపత్రం లీకేజీ, మార్కుల్లో అవకతవకలు, ఎన్నడూ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంకు. వారిలో 8 మందిది ఒకే పరీక్షా కేంద్రం. 10 రోజుల ముందు ఎన్నికల ఫలితాల నాడు రిజల్ట్స్. పరీక్ష మళ్లీ నిర్వహించాలంటున్న తల్లిదండ్రులు. సుప్రీంకోర్టు పరీక్షలో దర్యాప్తు జరిపించాలని మల్లికార్జున ఖర్గే గారు చెబుతుండ్రు. నీట్ రద్దుకు అందరం కలిసి ఉద్యమిద్దామని స్టాలిన్ చెబుతుండు. ఈ నీట్ ఎగ్జామ్ పైన నీళ్ళు కమ్ముకొని వాస్తవంగా మాస్ కాపీయింగ్ జరిగింది. హర్యానా స్టేట్లో ఒకే గదిలో 20 మందికి 720కి 720 మార్కులు వచ్చినాయట. టాప్ ర్యాంకులన్నీ అక్కడి నుంచి వచ్చినాయట. ఆ సెంట్రల్ మేనేజ్ చేసి మాస్ కాపీయింగ్ జరిగిందనేది ఆరోపణ. దీనిపైన ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. నీట్ అనే ఎగ్జామ్ని మేము బైకాట్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కానీ కూడా చెప్పింది. దీని వెనక పెద్ద కుంభకోణం ఉంది, పెద్ద కుట్ర ఉంది. నార్త్ స్టేట్స్కి లాభం జరిగే వ్యవహారం ఎత్తుగడ ఉంది కాబట్టి సౌత్ స్టేట్స్కి, మాకు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది ఈ నీటి వల్ల. దీన్ని రద్దు చేయాలి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టుకునేటట్టనే చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ఉద్యమం కూడా చేసిండు స్టాలిన్ గారు. ఇప్పుడు నీట్ రద్దుకు అందరం కలిసి ఉద్యమం చేద్దామని చెప్పి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరపాలని చెప్పి మల్లికార్జున ఖర్గే అంటాడు. మొత్తానికైతే అపోజిషన్ మొత్తం దీనిపైన పెద్ద గొడవ చేసే అవకాశం ఉంది. ఈ నీట్ ఎగ్జామ్ పైన నీళ్ళు అయితే కమ్ముకున్నాయి వాస్తవం. మరి విద్యార్థుల భవిష్యత్తు ఏంది, విద్యార్థుల భవిష్యత్తుకి ఎట్లా భరోసా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది చూడాలి. ఈ నీట్ ఎగ్జామ్ పైన అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అనుమానాలకు హేతువుగా, అనుమానాలకు బలం ఇచ్చే విధంగానే ఈ ఈ ఈ ర్యాంకులు కానీ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ దిశ చూద్దాం. ఎన్ని సవాళ్ళు, రాష్ట్ర కేబినెట్లోకి నారా లోకేష్. ఐటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు ఇచ్చే అవకాశం. ఖాళీ ఖజానాతో ఎలా నెట్టుకొస్తారో కేంద్ర సహకారం అత్యవసరం.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర కేబినెట్లోకి అడుగుపెట్టడం ఖాయమని తేలింది. ఆయనకు అనుభవం ఉన్న ఐటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. అప్పులు కూడా పుట్టని స్థాయిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా ఎన్ని సవాళ్ళు ఉన్నాయట ఇప్పుడు ఏపీలో? వాస్తవంగా సవాళ్లే. ఖజానా ఖాళీ. వీళ్ళైతే పవర్ ఇచ్చారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఐటీ, ఇండస్ట్రీసు, పంచాయతీరాజ్ మంత్రిగా నారా లోకేష్ ఉంటాడట. ఎక్కడ అప్పులు కూడా పుట్టిన పరిస్థితి ఉందట ఖజానా. మరి ఎట్లా ఈ ఈ దీన్ని అధిగమిస్తారు ఈ నిధుల కొరతని? మరి ఇప్పుడు కేంద్రం కూడా వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆ నిధులు తెచ్చుకునే అవకాశం ఉందా? మొత్తానికైతే సవాళ్లతోనే ఉంది. వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చాలా ఎక్కువ ఉన్నాయి. పెన్షన్ 4000, జూలై నెలలో 7000 ఇస్తానండు. అంటే ఆ నెలలో వచ్చే 3000 ఈ 2 నెలల నుంచి ఏప్రిల్ నుంచి మొదలేసి 4000 ఇస్తానండు. ఈ ఏప్రిల్, మే, జూన్కి సంబంధించినవేవి షార్టేజ్ ఉండగా ఈ 3000 ప్లస్ ఆ నెలలో ఇచ్చే 4000 మొత్తం 7000 జూలై నెల ఫస్ట్ వీక్లో మీ ఖాతాలలో పడతాయి, మీకు ఇస్తాం, మీ చేతికి ఇస్తాం, వాలంటీర్లతోనే మీ ఇంటికి పంపిస్తాం అన్నాడు. అది ఆర్థిక భారం. ఇది ఫ్రీ బస్సు ఆర్థిక భారమే. ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఆర్థిక భారమే. మహిళలకు 1500 ఇస్తానంటే ఆర్థిక భారమే. ఇవన్నీ కూడా ఆర్థిక భారానికి సంబంధించిన అంశాలే. అదేవిధంగా వాలంటీర్లకి నెలకి 5000 నుంచి 10,000 చేస్తున్నాడు. ఇవన్నీ చేయాల్సిన కార్యక్రమాలు తక్షణమే చేస్తున్నాడు. మళ్ళా చంద్రబాబు గారు సూపర్ 6ని 100 రోజుల్లో చేస్తానని, మెగా డిఎస్సి లాంటి వాటిని అదే రోజు ఫస్ట్ రోజే సంతకం పెడతానని ఇవన్నీ చెప్పిండు. మరి వీటిని చేయడానికి అయితే నిధులు కొరతుందట. మొత్తానికి సవాళ్ళు ఉన్నాయి. ఈ సవాళ్ళని ఎట్లా అధిగమిస్తారనేది ఇక భవిష్యత్తు చూడాలి. ఇది ఈనాడు చూద్దాం. నూతన సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సీఎంగా నియమించినందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వీళ్ళంతా వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారట. నూతన చీఫ్ సెక్రటరీగా ఏపీకి సంబంధించి నీరబ్ కుమార్ ప్రసాద్ని నిన్న నియమించారు. ఆయన బాధ్యతలు కూడా స్వీకరించింది నిన్న 12 గంటల ప్రాంతంలో. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే రేపు 12 నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన టీంని ఏర్పాటు చేసుకుంటుంటారు రేపు పరిపాలనలో అనుగుణంగా ఉండటానికి. ఇది నిన్న జరిగింది. రామోజీరావుకు అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స అట. రామోజీరావు గారు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారు నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దురదృష్టవశాత్తు ఈరోజు మార్నింగ్ ఆయన అస్తమించినట్లు, తుది శ్వాస విడిచినట్లు మార్నింగే వార్తలు వచ్చినాయి. ఆయన దేహాన్ని కూడా మృతదేహాన్ని తీసుకెళ్లారట రామోజీ ఫిలిం సిటీలో. చాలా విషాదకరం. ఎందుకంటే తెలుగు మీడియా రంగంలో దిగ్గజం ఆయన. తెలుగు మీడియా రంగానికి ఒక రోల్ మోడల్గా ఆయన ఉన్నాడు వాస్తవంగా. ఎందుకంటే 1974లోని ఈనాడు పేపర్ పెట్టిండు. పత్రికా రంగంలో కానీ అటు టీవీ రంగంలో కానీ తెలుగు భాషలో ఆయనే నాంది ప్రతిదానికి. టీవీ పెట్టినా కానీ, ఈటీవీ పెట్టినా కానీ, ఈటీవీ 1995లో ఈటీవీ పెట్టారు. దాని తర్వాత 2003లో ఈటీవీ 2 పెట్టి 24 అవర్స్ న్యూస్ ఛానల్ని స్టార్ట్ చేయటం, ఇట్లాంటివన్నీ చేసిండు. దీనికంటే ముందు అసలు ఆయన ప్రస్థానం 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీతో స్టార్ట్ అయింది ఆయన కెరియర్. అంతకుముందు ఏదో డిగ్రీ అయిన తర్వాత యాడ్ ఏజెన్సీలో పనిచేసేదట. యాడ్ ఏజెన్సీలో పనిచేస్తూ మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిండు 1962లో. దాని తర్వాత 1974లో వైజాగ్ బేస్డ్గా ఈనాడు పత్రికను స్టార్ట్ చేసి ఒక 5000 కాపీలతో స్టార్ట్ చేసిండట. అది బాగా పెరిగిపోయింది. దాని తర్వాత ఈనాడు పత్రికే తెలుగు పత్రికా రంగంలో ఒక ఈనాడు పత్రిక అనేది ప్రజలకు అలవాటు పడ్డది. ప్రజలు దానికి కనెక్ట్ అయ్యారు. అంటే ఈనాడు పత్రిక అనేది చూడకుండా జనరల్గా మెజారిటీ ప్రజలు ఆ స్థాయిలో ఉండేది గతంలో. ఈనాడు పత్రిక చూస్తేనే యాక్యురసీ, ఈనాడు పత్రిక చూస్తేనే నిజం, ఈనాడు పత్రికలో వచ్చిందంటే దానికి ఒక ప్రమాణాలు ఉంటాయి, ప్రామాణిక అనేది ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ శాతం ప్రజలు నమ్మేది. ఆ స్థాయి నుంచి 1995కి వచ్చేటప్పటికి టీవీ రంగంలోకి వచ్చారు. ఈటీవీ అనేది పెట్టారు. ఈటీవీ ద్వారా అనేక రకాల వినోద కార్యక్రమాలు చేశారు. దాని తర్వాత 2003లో న్యూస్ ఈటీవీ 2 న్యూస్ కోసం 24 అవర్స్ న్యూస్ కోసం ఈటీవీ 2 పెట్టారు. దాని తర్వాత 2014కి వచ్చేటప్పటికి ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఏపీగా డివిజన్ చేశారు రాష్ట్రం విడిపోయిన తర్వాత.
ఇట్లా అనేక రకాలుగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకి 2016లో పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఆయన ఈ పత్రికా రంగానికి, విద్యా రంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2016లో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ అవార్డుతోని సత్కరించింది. అనేక రకాల యూనివర్సిటీలు కూడా ఆయనకు డాక్టరేట్లు ఇచ్చినాయి. మొత్తానికైతే ఆయన ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో జన్మించిండు, గుడివాడ ప్రాంతంలో 1936లో. ఒక దిగ్గజం నేల కొరిగినట్లే మనం అనుకోవాలి మీడియా రంగంలో, పత్రికా రంగంలో, టీవీ రంగంలో. ఇది ఆయనకు సంబంధించి ఈరోజు వచ్చిన వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.